డామిట్ పార్సిల్ పాచిక పారని పార్సిల్ పాచిక అడ్డం తిరిగిందట కథ. ఏది మొన్న పార్సిల్లో అక్కడ గోదావరి జిల్లాలో పార్సల్లో డెడ్ బాడీని పెట్టి పంపి ఒక చెక్క బాక్స్లో ఒక ఇంటికి పంపించారు. వాళ్ళు బెంబేలు ఎత్తి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా ఏంటంటే వాళ్ళ మరిదేనట. ఆ మహిళ ఏదైతే ఉందో ఆ మహిళకి సంబంధించిన ఆస్తిని గాజేయడానికి వాళ్ళ మరిది ఈ పన్నాగం వేసిండట. వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని బాక్సులో శవం 1.36 కోట్లు ఇవ్వాలని లెటర్ పెట్టి వదినక పార్సిల్ పంపిండట. ఆయనే పార్సిల్ పంపి ఒక అనామకుడిని పాపం చంపేసి అక్కడ నుంచి పార్సల్లో పంపించి పార్సల్ పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళ వదినకి ఇంటికి పంపించిన తర్వాత ఏనే అక్కడ పోయి డ్రామా ఆడిండట. అరే ఈ డెడ్ బాడీ వచ్చింది, మొత్తం నీ మీద హత్య కేసు అయింది, ఇది నేను తప్పిస్తా, ఇది అది అని డబ్బులు కావాలి ఇది అని బెదిరించిండట. ప్లస్ ఆమెకు వచ్చి ఆస్తిలో వాటాను కూడా గుంజుకోవాలని ఒక ప్రయత్నం చేసిండు, కానీ అదంతా బయటపడి నిన్న అరెస్ట్ చేశారు. ఇది 3 days బ్యాక్ జరిగింది. కేసు లేకుండా చేస్తానని చెప్పిండట. పార్సిల్ అందిన తర్వాత శ్రీధర్ వర్మకు అతని వదిన తులసి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఇంటి సామాన్లకు సంబంధించి పార్సల్ వచ్చిందని అతనికి చెప్పింది. తాను వచ్చే వరకు దాన్ని ఓపెన్ చేయొద్దని తులసికి శ్రీధర్ వర్మ చెప్పాడు. ఇంటికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి మృతదేహాన్ని చూసి అవ్వక్కనేట్టు నటించాడు. పోలీసు కేసు అవుతుందని, అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందని తన పన్నాగంలో భాగంగా శ్రీధర్ వర్మ ఆమెను బెదిరించాడు. కేసు లేకుండా అందరిని మేనేజ్ చేసేందుకు ₹1 పైన ఖర్చు అవుతుందని చెప్పాడు. తులసి అందుకు అంగీకరించలేదు. పోలీసులకు సమాచారం చూడటంతో ఇంట్లో అందరి వద్ద నుంచి ఫోన్లు తీసేసుకున్నాడట. అప్పటికే తులసి తమ బంధువులకు సమాచారం ఉండటంతో విషయం పోలీసులకు చేరింది. ఇది మొత్తానికి డెడ్ బాడీ పంపించిండు. మళ్ళీ వీళ్ళు అమాయకంగా ఆయనకే ఫోన్ చేశారు, పార్సల్ వచ్చింది దింపుదరా అని. పార్సల్ ఓపెన్ చేస్తే డెడ్ బాడీ ఈడీగా పంపింది, నటించిండట. అమ్మ ఇదేదో తేడా ఉంది, మొత్తం కేసు అయితే అందరం జైలుకి పోతాం, మేనేజ్ చేయాలంటే డబ్బులు కావాలి, ₹1 అయితే అందరూ మేనేజ్ చేయొచ్చు అని చెప్పిండట. ఇది ఎక్కడ కథ, ₹1 ఎక్కడితే మనకు సిమెంట్కే పైసలు లేక ఇల్లు కట్టడానికి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు సహాయం చేస్తున్నారు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇద్దామంటే లేదని మొత్తం పోలీసులు వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లని గుంజుకుండట. ఈ గుంజుకొని బెదిరించే కార్యక్రమం చేసిండు. ఇంకా చంపలే వాళ్ళని, దుర్మార్గుడు ఇంకా చంపలే వాళ్ళని. అప్పటికే ఆమె ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసిందట బయట వాళ్ళ బంధువులకి. అది స్ప్రెడ్ అయింది, మొత్తానికి పట్టుకున్నారు. మళ్ళీ ఇందులో ఇంకొక కోణం ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిది, పాపం ఎవరో ఈ అనాథలు ఉంటారు కదా, తాగుబోతులు ఇట్లా అనాథలు బజార్లు అమ్మటి ఉంటోళ్ళు కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్న వాళ్ళని ఎవరినో పట్టుకొని తాగుడు పోంచి చంపేసినట. ఎంత దుర్మార్గం చూడు. ఆయనకు మళ్ళీ ఒక మహిళ కూడా సహకరించిన తర్వాత ఆమె ఇద్దరు కలిసి చేశారు.